ఇంజిన్ హీట్ కూడా అంత ఎక్కువ ఏం లేదు, జస్ట్ నార్మల్ హీటే. పట్టుకు చూస్తున్నారు కదా, నేను చెయ్యి అంతా పెడుతున్నా. రియల్లీ ఐ వాస్ ఇన్ లవ్ విత్ దిస్ మెషిన్, ఇట్స్ వండర్ఫుల్. Hey guys, and welcome back to the channel. Hope you all doing really extremely well. Today Wednesday, November 14th, and since 1 week back I was calling the Royal Enfield showroom for a BS6 Himalayan test ride. So due to some technical problems వాళ్ళు నాకు టెస్ట్ రైడ్ ఇవ్వలేకపోయారు. సో టుడే they call me for the test ride. వెహికల్ అయితే రెడీ ఉంది, మీరు టెస్ట్ రైడ్కి రండి అని. So in this video I'm not gonna talk much about the specifications of the Himalayan, because చాలా మందికి తెలుసు, most of the bikers, the capabilities of Himalayan. So this video is all about my initial impressions on the Himalayan BS6. So let's go there and grab the motorcycle. Let's go on the highway. Let's see. Alright, and welcome back to the video. So Royal Enfield showrooms నెల్లూరులో రెండు ఉన్నాయి. ఒకటి NH5 దగ్గర, ఇంకొకటి నియర్ బై లొకేషన్లో ఉంది, ఒక 5 to 6 kilometers ఉంటుంది. సో ఇప్పుడు NH5లో ఉండే షోరూమ్ని తీసి ఇక్కడ పెట్టారు, కొంచెం పెద్ద షోరూమ్ లాగా డిజైన్ చేసి పెట్టారు. 2018లో నేను BS4 అప్పుడే వచ్చింది, అప్పుడు నడిపిన BS4 బాగుంది. పవర్ అండ్ కేపబిలిటీస్, ఆఫ్ రోడ్ కేపబిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. బట్ అప్పుడు నాకు ఫస్ట్ నుంచి క్లాసిక్, దానికి ముందు నుంచి నాకు క్లాసిక్ మీద ఇష్టం ఉండేది, క్లాసిక్ తీసుకోవాలని. సో నేను అప్పుడు క్లాసిక్ తీసుకున్నా, బట్ అనుకున్నా అప్పుడు ఇంకొక 2-3 years తర్వాత తీసుకోవచ్చు అనుకున్నా. సో ఇప్పుడు BS6 వచ్చింది, అండ్ మోరోవర్ నాకు ఆఫ్ రోడ్ మెషిన్ కావాలనిపించింది. అండ్ మోస్ట్లీ ప్రైజ్లో 2.4 lakh రూపీస్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. అసలు అన్డౌటెడ్లీ దానికి వెళ్ళిపోవచ్చు. బట్ నాకు BS6 నేను ఇప్పుడు దాకా దాన్ని టచ్ కూడా చేయలేదు. BS4 అయితే చాలా బాగుంది. ఎస్పెషలీ BS6 అంటే దాంట్లో కొంచెం పవర్ తక్కువ ఉంది, అంటే 0.5% సంథింగ్ అన్నారు, బట్ నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఇది షోరూమ్. బ్రదర్, హిమాలయన్ టెస్ట్ రైడ్కి వచ్చాను కదా మొన్న, అది and there are some jackets here. అండ్ నాకు రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్స్లో నా ఫేవరెట్ జాకెట్ వచ్చి దార్చా అనే ఒక జాకెట్ ఉంటుంది, అది అరౌండ్ ఒక 20,000 రూపీస్. సో అది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు అనుకుంటా. నేను లాస్ట్ మంత్ తీసుకుందాం అనుకున్నా, బట్ అది అవైలబిలిటీలో లేదు. దెర్ ఆర్ సమ్ స్టైలింగ్ జాకెట్స్ యాజ్ వెల్ యాజ్ ది లాంగ్ టూరింగ్ జాకెట్స్ అండ్ సమ్ బ్యాగ్స్ హియర్. రాయల్ ఎన్ఫీల్డ్, this is the proper off-road touring machine. Nice. Airborne blue, white, metal grey, silver. Some off-roading helmets ఉన్నాయి ఇక్కడ. 3,500 rupees. Lightweight. Nice. రేంజ్ ఎంత ఉంటుంది టెస్ట్ రైడ్కి? 1 kilometer. So alright, here is the machine. Let's fire the engine. And finally I'm riding Himalayan BS6. And first of all, BS4 వేరియంట్తో కంపేర్ చేస్తే దీంట్లో పవర్ కొంచెం అంటే 0.10% డిక్రీజ్ అయింది అనుకుంటా. అంటే దాంతో కంపేర్ చేస్తే పవర్ కొంచెం తగ్గింది దీంట్లో, బట్ అది ఎక్కడ మనకి అనిపించదు. Still it has its own same cool and power, and the rating position and the gesture is fantastic, man. అసలు చాలా బాగుంది. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది, గ్రిప్పీగా ఉన్నాయి.
ఇప్పుడు నేను హైవే మీదకి వెళ్ళి దీన్ని చూస్తా దీని కథ. టర్నింగ్ రేడియస్ కూడా ఓకే, నాట్ బ్యాడ్, ఇట్స్ గుడ్. ఆన్ ది హైవే ఎయిటీ టు 100 ఈజీగా, అసలు ఎటువంటి హెసిటేషన్ లేకుండా ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ 100 స్పీడ్లో కూడా టర్నింగ్స్ అనేటివి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఆరాంగా తిరుగుతుంది. నేను ఇప్పుడు 100 స్పీడ్లో ఉన్నా, బట్ నిల్చొని ఉన్నా, అసలు ఇంత కూడా వైబ్రేషన్ లేదు, ఎటువంటి ఓపెనింగ్ కూడా అవ్వట్లేదు. అండ్ ఇప్పుడు బ్రేకింగ్ చూద్దాం. రెస్పాన్సివ్ బ్రేకింగ్, అసలు 100-120 దగ్గర కూడా బ్రేకింగ్ అనేది అంటే ఎటువంటి ఓపెనింగ్ అనేది లేదు బ్రేక్ అప్లై చేసినప్పుడు. And really I was in love with this machine, it's wonderful and ABS are superb. అంటే నాకు దీంట్లో అదే చెప్పినట్టు ఇందాక పవర్ అనేది కొంచెం లిటిల్ బిట్ ఎక్కడో కొంచెం తగ్గింది అనిపించింది, అది తప్ప మిగతాదంతా సూపర్. అండ్ టైర్స్ ఆర్ వెరీ గ్రిప్పీ, అది సియర్ టైర్స్ ఇవి. అండ్ దిస్ సీటింగ్ కుషన్ ఈజ్ ఫెంటాస్టిక్. అంటే నా క్లాసిక్ 350లో అది ఒక లాంగ్ రేంజ్ ఒక 200-300కి వెళ్ళినప్పుడు లైట్గా పెయిన్ అనిపిస్తుంది, అది కొంచెం హార్డ్ ఉంటుంది. బట్ దిస్ కుషన్ ఈజ్ ఫెంటాస్టిక్, అంటే చాలా బాగుంది స్మూత్గా. ఈవెన్ పిలియన్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఫీల్. కుషన్ ఈజ్ ఫెంటాస్టిక్. అండ్ హ్యాండ్లింగ్ పొజిషన్ అంటే చాలామంది మార్కెట్ హ్యాండిల్ బార్స్ యూస్ చేస్తారు, బట్ ఇది స్టాక్ హ్యాండిలే యూస్ చేయడం బెటర్ దీనికి. వైబ్రేషన్స్ ఆల్సో లెస్ 120 ఆ స్పీడ్లో. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే 120 ఆ స్పీడ్లో కూడా దీన్ని టర్నింగ్ రేడియస్ అనేది చాలా బాగుంది. అండ్ మిర్రర్స్ ఎటువంటి వైబ్రేషన్ లేదు, క్లియర్ కట్గా అన్ని విజిబుల్ అవుతున్నాయి. అండ్ ద బ్రేక్స్ ఆర్ వెరీ రెస్పాన్సివ్. నాకైతే హిమాలయన్ తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది. అండ్ సూపర్. ఇంజిన్ హీట్ కూడా అంత ఎక్కువ ఏం లేదు, జస్ట్ నార్మల్ హీటే. చూస్తున్నారు కదా, నేను చెయ్యి అంతా పెడుతున్నా, ఏమంత హీట్ అయితే లేదు, నార్మల్ టెంపరేచర్లోనే ఉంది. అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా సెమీ వైజ్ డిజిటల్ అండ్ అనలాగ్ ఇచ్చారు. అండ్ నాకు దీని ఎగ్జాస్ట్ నోట్ చాలా ఇష్టం. రంబ్లింగ్ అవుతుంది, బీటింగ్ అది. హజార్ లైట్స్కి ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది, యూ కెన్ టర్న్ ఆఫ్ అండ్ యూ కెన్ టర్న్ ఆన్. లెట్స్ గో. అండ్ వాళ్ళు నాకు నమ్మి ఇచ్చారు 1 కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు, నేను కొంచెం దూరమే వచ్చా, ఒక 2 కిలోమీటర్స్. అండ్ వెళ్దాం ఇంకా. దీని సస్పెన్షన్ అయితే ఫ్యాంటాస్టిక్ ఉంది, ప్రాపర్ హాఫ్ రోడింగ్. నాకు దీని సస్పెన్షన్ అయితే పిచ్చగా నచ్చింది, వెరీ స్మూత్గా ఉంది. ఎవ్రీ బైక్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ప్రాబ్లమ్స్ అనేది ప్రతి బైక్లో కామన్. సో దాని పక్కన పెడితే 2.5 lakh రూపీస్కి దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఆఫ్ రోడ్ టూరింగ్ మెషిన్.
ఇంకా మనం బైక్ని హ్యాండ్ ఓవర్ చేసే టైం వచ్చింది. వావ్, ఇక్కడ కొంచెం ఆఫ్ రోడ్ ఉంది, చూద్దాం. నేను ఇప్పుడు నిల్చొని ఉన్నా మోటార్ సైకిల్ మీద. సో యాజ్ యూజువల్ ఇవి వేరే మోటార్ సైకిల్ మీద వస్తే భలే విసుగు వస్తుంది ఇక్కడ నడపాలంటే బండి. బట్ స్టిల్ నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నా ఇప్పుడు ఈ మోటార్ సైకిల్ మీద. మోస్ట్లీ నేను 2021 ఈ బైక్ తీసుకుంటా. నెక్స్ట్ మంత్ బుక్ చేస్తా డెఫినెట్గా. చాలామంది అన్నారు నాతో, అంటే ఐ మీన్ నేను వీడియోలు కూడా చూసిన యూట్యూబ్లో, ఇది బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అంత నోటబుల్ కాదు, అంత కన్వీనియంట్ ఉండదని. బట్ నాకు అలా ఏం అనిపించలేదు, ఆరామ్గా ఉంది మోటార్ సైకిల్. మరి వాళ్ళకి ఎందుకు అనిపించిందో మరి. వచ్చేసినాం మనం షోరూమ్ దగ్గర. ఇది నా క్లాసిక్. లెట్స్ గో అండ్ హ్యాండ్ ఓవర్ ద కీస్ టు ద షోరూమ్ మేనేజర్. బాగుంది బ్రదర్, బాగుంది. కాకపోతే BS6 వేరియంట్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే పవర్ కొంచెం తగ్గింది దీంట్లో. దాంట్లో ఫుల్ ఎక్కువ ఉంటుంది. యా షూర్ షూర్. ఓకే బ్రదర్, మీ పేరు? Chandra. See, nice to meeting. See you soon, man. See you on the next video. Until take care. Have a nice day. Bye.